ఆ బ్రిడ్జి మనం చూసాం, చిన్న వర్షం పడినా నీరు వచ్చి బ్రిడ్జి మించి వెళ్ళిపోతుంది. బస్సులన్నీ ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి గంటలు ఆగిపోయిన రోజులు మనం చూసాం. అంచేత శృంగవరం నుంచి ఈస్ట్ గోదావరి బార్డర్ వరకు ఆ బ్రిడ్జితో కలిపి ఆ బ్రిడ్జి కూడా తీసేసి కొత్త బ్రిడ్జి కట్టాలని హైట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎంత వర్షం పడినా బ్రిడ్జి కింద నీళ్ళు వెళ్ళిపోవడానికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం చెప్పి మరి మన ఇంజనీర్లు అంతా కలిసి ఆలోచన చేసి, మేడం గారితో ఆలోచన చేసి మనకి డబ్బు ఇవ్వడం జరిగింది. దీనికి మొత్తం శృంగవరం నుంచి బ్రిడ్జి దాటి వరకు ఈస్ట్ గోదావరి బోర్డర్ వరకు 4.3 కిలోమీటర్లు రోడ్డు ఇది. ఈ బ్రిడ్జిలో అన్ని కలుపుకుంటే సుమారు టోటల్ అమౌంట్ వచ్చింది. ఎంత వచ్చిందండి? 14 కోట్లు వచ్చింది. ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు మనకి ఇచ్చింది కదా. ఒక్కోటి 2 కోట్లు కాదు, 14 కోట్లు ఇచ్చింది. ఈ 14 కోట్ల రూపాయలతోటి శృంగవరం నుంచి ఇక్కడ వరకు ఆ బ్రిడ్జితో మొత్తం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి మీ రోడ్డు శాంక్షన్ అవడంలో మీకు వర్షం చెప్పాలా, మేడం గారు పొగడం కాదు, నేను ఎప్పుడో 2 నెలల క్రితం కలెక్టర్ గారికి కలిసినప్పుడు చెప్పా, మేడం ఈ రోడ్డు పోవలేదు మేడం, కొంచెం ఆలోచన చేయమని. ఒకసారి చెప్పాను నేను, ఒకసారి నాకు గుర్తు, నేను చెప్పింది ఒకసారి కానీ ఆవిడ మాత్రం మర్చిపోలేదు. మర్చిపోకుండా శాంక్షన్ అయిపోయిన తర్వాత ఒక 5-6 రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు, మేడం స్పీకర్ గారు రోడ్డు శాంక్షన్ అయిపోయింది, మీరు వచ్చి మీ చేతుల మీద కొబ్బరికాయ కొట్టని చెప్పి మేడం గారు ఫోన్ చేశారు. చాలా ఆనందపడ్డాను. నేను 42 సంవత్సరాలు బట్టి నేను రాజకీయాలు ఉన్నాను, కానీ ఒక కలెక్టర్ లెవెల్లో ఉన్న వ్యక్తి చెప్పిన ఎన్నో రోజుల క్రితం చెప్తే గుర్తుంచుకొని రోడ్డు శాంక్షన్ చేయించి మళ్ళీ ఫోన్ చేసిన సందర్భాలు మేడం ఫస్ట్ టైం ఐఎమ్ సేయింగ్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోడ్డు స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి, వర్షాలు తగ్గిన వెంటనే స్టార్ట్ చేయమని చెప్పాను నేను. అయిపోతే వర్షాలు తగ్గిపోతారు, ఎన్ని కొబ్బరికాయ కొట్టి వేయాల. తర్వాత శరభారం దాటిన తర్వాత ఇక్కడ ఈ బిట్టు ఎప్పుడు కూడా పెద్ద పెద్ద గొయ్యలు పడిపోతున్నాయి. రోడ్డు వేసినా నెల రోజుల్లోనే పోతుంది. అంచేత మేము ఇంజనీర్ గారు మేము అంత అనుకుని మొన్న అనుకున్నాం, ఇక్కడ తారు రోడ్డు మానేసి సిమెంట్ రోడ్డు వేయమంటున్నాను ఇక్కడ ఈ బిట్టు. దానికి కూడా కలెక్టర్ గారు అందరూ ఒప్పుకున్నారు. ఇక్కడ సిమెంట్ రోడ్డు వేస్తే ఎప్పుడు చెదరకుండా అలా ఉంటుంది కాబట్టి ఈ హెచ్పిసిఎల్ ఎదురుగా ఉన్న ముక్క అంతా సిమెంట్ రోడ్డు వేసి మిగతా అంతా తారు రోడ్డు వస్తుంది, అక్కడ బ్రిడ్జి వస్తుంది. దానికి ఈవేళ శంకుస్థాపన చేసుకున్నాం. అంటే ఇంకా మనకి ఇబ్బంది ఉండదు, చాలా ప్రశాంత నర్సీపట్నం నుంచి తున్నెళ్ళడానికి మనకి ఇటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మరి వాళ్ళు చాలా సంతోషంగా ఉంది నాకు, ఒక మంచి కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తున్నందుకు.